బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ దివ్యాంగ బాలుడి మృతి తీవ్ర కలకలం రేపుతోంది. క్షుద్ర పూజల పేరుతో బాలుడిపై హింస జరిగి దాని ఫలితంగానే అతడు మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న నగరంలోని గోపాల్ నగర్ మొదటి లైన్ ఎక్స్టెన్షన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసిన తండ్రి, పూజలు చేసిన మహిళ పరారయ్యాడు. ఇక స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. బాలుడి తండ్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు చెప్పినప్పటికీ క్షుద్ర పూజల కారణంగానే మృతి సంభవించి ఉండొచ్చని అనుమానాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ ఘటనలో బాలుడి తండ్రి పూజలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మహిళా హింసకు 7 ఏళ్ల దివ్యాంగ బాలుడు మృతి చెందాడు. ఇక గుట్టు చప్పుడు కాకుండా బాలుడి ఖననం కూడా చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగులు అందిస్తారు. నాగులు, చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం అత్యంత విశాలకరమైన ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే క్షుద్ర పూజల కారణంగానే 7 ఏళ్ల దివ్యాంగ బాలుడు అయితే మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఈ ఘటన నగరంలోనే గోపాల్ నగర్ ఫస్ట్ లైన్ లో ఈ నెల 11న జరిగినప్పటికైతే ఆలస్యంగా వెళ్లిలోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం అయితే కటారి కిరణ్ అనే వ్యక్తి 2 నెలల క్రితం కుటుంబంతో కలిసి అక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే అతడు 7 ఏళ్ల కుమారుడు పోలియో కారణంగా 2 కాళ్ళు పనిచేయని దివ్యాంగ బాలుడిని అయితే బాలుడిని నడిపిస్తానంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ క్షుద్ర పూజలు చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే పూజల పేరుతో బాలుడు చేతులు కట్టేసి తీవ్రంగా హింసించేదని బాలుడు కేకలు బయటకు కూడా వినిపించకుండా ఇంట్లో పెద్ద శబ్దంతో పాటలు పెట్టేవారని స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ హింస కారణంగానే బాలుడు స్పృహ కోల్పోయి శనివారం మృతి చెందినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఆ తర్వాత విషయం బయటికి రాకుండా ఆదివారం గుర్తు కాకుండా బాలుడు మృతదేహాన్ని అయితే శ్మశానంలో ఖననం చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అనుమానం వచ్చినప్పుడు స్థానికులు పోలీసులకైతే ఏదైతే సమాచారం అందించినప్పటికీ పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా అయితే బాలుడు అనారోగ్యంతోనే మృతి చెందాడని తల్లిదండ్రులు చాలా ఆత్మృతంగా తెలిపినట్లు సమాచారం అయితే ఉంది. అయితే అనంతరం స్థానికులు క్షుద్రపూజల కారణంగానే బాలుడు మృతి చెందాడని మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అదే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ ఘటనపై అయితే సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు తండ్రి కిరణ్ తో పాటు క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ పరారీలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పోలీసులు ఏదైతే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోస్ట్ మార్టం తదితర దర్యాప్తు ప్రక్రియ అనంతరం బాలుడు మృతికి అసలు కారణం ఏమిటనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే స్థానికులు మాత్రం ఈ ఘటన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందని, నిందితులపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాలతి, రైట్ నాగులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. గోపాల్ నగర్ ఫస్ట్ లైన్ ఎక్స్టెన్షన్లో ఈ సంఘటన అనేది జరిగింది. ఒక నెలన్నర నుంచి ఇక్కడ ఒక లేడీని అయితే తీసుకొచ్చారు. ఒక బాబుకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఒక వైద్యురాల్ని అని మా ఒంట్లో తల్లి వస్తుందని చెప్పి తీసుకొచ్చారు ఆమెను తీసుకురావడం కానీ ఇది మళ్ళీ ఆమె బయటికి రావడం కానీ ఇంతవరకు ఎవరు చూడలేదు. ఈ నెలన్నరలో వాళ్ళ పాప మాత్రం బయటకు వస్తూ ఉంటుంది. ఆకులు అవన్నీ తీసుకెళ్తా ఉంటుంది వాళ్ళ పాప వచ్చేసి. నెల క్రితము ఒక అతను కిరణ్ అనే అతను ఒక ఆవిడ్ని మా అక్క మా పిల్లలు చదువు కోసం అని వస్తున్నారు, మా ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, అమ్మాయి లేవలేని అమ్మాయి బాలింత అని చెప్పేసి మాకు మా అక్కాయి మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒక 2 నెలలు ఉండడానికి మాకు చిన్న ఏదన్నా షెల్టర్ లాంటిది కావాలని చెప్పేసి ఇంటి కోసం తిరగడం వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. పక్కనే ఉన్న మమ్మల్ని, మా నెంబర్ ఎలా జరిగిందో తెలీదు, మాకు తెలీదు వాళ్ళు ఎవరు ఏంది ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేది మాత్రం తెలీదు. ఇంటికి ఎవరో ఖాళీగా ఉంటే ఎవరెవరో వస్తూ ఉంటారు, ఎవరెవరో పోతూ ఉంటారు. అలాగే అనుకొని మేము అనుకున్నాము. తీరా చూస్తే పాటలు, అమ్మవారి పాటలు అవి పెట్టుకుంటా ఉంటే మా మమ్మీని అడిగాం, మమ్మీ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అమ్మ అనింది వాళ్ళ ఒక లేడీ ఒంట్లోకి అమ్మవారు వస్తుంది, ఆమె జాతకాలు చెప్తుంది, పిల్లల్ని నయం చేస్తుంది అని చెప్పారు. ఈ రోజుల్లో ఎవరమ్మా అంటే లేదమ్మా కొంచెం ఏదో వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి కదా అని చెప్పారు. నేను బిడ్డకి నీళ్లు పోసేదాన్ని, పసిబిడ్డకి పిలిస్తే పోయాను, 20 రోజుల నుంచే పోస్తున్నా.
నాకైతే ఏం తెలియదు, నేను ఇంట్లోకి వెళ్ళను. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి, ఇంకంతే. నేను చేర్చింది ఏం కాదు. ఫోన్ ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది బాడీకి, మీరు చెప్తారు, ఇప్పుడు మీరు ఎట్లా చెప్తే వచ్చారు అంటే పలానా ఇల్లు ఉందని చెప్తారుగా, అది చెప్పింది. ఆయన ఓనర్ మాట్లాడుకున్నాడు, ఆయన మాట్లాడి డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళంతా బాగున్నాడు. మధ్యలో నాకు వచ్చిందా ఇప్పుడు బిడ్డకు నీళ్ళు పోసినందుకు